ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే సామాజిక పెన్షన్ల పంపిణీ ఉందో భారతదేశ సంక్షేమ చరిత్రలోనే ఒక విప్లవం. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా చేయనటువంటి విధంగా ఇచ్చినటువంటి మాట కట్టుబడి మొదటి నెలలో 7,000, 4,000, 3,000 కలిపి అంతే స్థాయిలో అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్లకు 6,000, పూర్తి స్థాయి అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్లకు 15,000 రూపాయలు ఇవ్వడం అనేది ఒక చరిత్ర. ఇవన్నీ కూడా ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవ్యంగా ఉండి చేయడం లేదు. పేదలను ఆదుకోవాలా, అధికారం అంటే, పరిపాలన అంటే ఏదో ఒక సంక్షేమమో లేదంటే అభివృద్ధికో పరిమితం కాకుండా సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా పరుగులెత్తి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పురిట్లోనే పీక పిసికేసి చంపేసినటువంటి అమరావతి రాజధానికి మళ్ళీ పురుడు పోసుకుంటా ఉంది. రేపటి రోజున పెద్ద ఎత్తున దేశ చరిత్రలోనే అత్యున్నతమైనటువంటి రాజధానిని నిర్మించేటువంటి కార్యక్రమాన్ని రూపుదిద్దుకోబోతోంది రేపటి రోజున. అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రజలను మభ్యపెడుతూ 3 రాజధానులు అన్నాడు, ఒక్క రాజధాని కూడా లేనటువంటి రాష్ట్రంగా మిగిల్చేసి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు మళ్ళీ అధికారంలోకి వస్తా అని చెప్పేసి భ్రమల్లో బతుకుతున్నాడు. ప్రజలు ఎంత తెలివైనటువంటి వాళ్ళంటే ఒకసారి అవకాశం ఇస్తే ఏదైనా చేస్తాడేమో యువకుడు అనుకున్నారు. కానీ ఈయన 5 సంవత్సరాల పరిపాలన తర్వాత రాష్ట్రం కాదు దేశం యావత్తు నివ్వెరపోయింది ఈయన పరిపాలన చూసి. ఇంత ప్రజాకంటక పరిపాలన ఎప్పుడు కూడా జరగల. వ్యవస్థలను కుప్పగొల్చినటువంటి పరిపాలన ఎప్పుడు జరగల. మద్యపాన నిషేధం పేరు మీద మద్యం వ్యాపారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మద్యంలో అవకాశం రాదా, మా అవసరం రాదా అని. మీ అవసరం గతంలో కూడా రాలా, మీకు అవకాశం గతంలో ఇచ్చినారు. రెండు కూడా మీరు నిరూపించుకున్నారు. మీ అవకాశం వచ్చినప్పుడు మీరు చేయగలిగిన దానికంటే ఎక్కువ మితిమీరి చేయడానికి కూడా ప్రయత్నం చేసినారు. మీరు చేయగలిగింది అంతే, అంతకంటే ఎక్కువ చేయలేరు. హెచ్చరిస్తున్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. తప్పుడు కార్యక్రమాలకి తుది అంతం పలకండి. అంతేగాని ఇంకా మేము మళ్ళీ ఏదో అధికారంలోకి వస్తాం, మేము ఏదైనా చేస్తాం, తప్పుడు ఆలోచనలు చేస్తాం, తప్పుడు ప్రచారాలు చేస్తామంటే వ్యవస్థలను కుప్పగూల్చినటువంటి ప్రభుత్వం మీదైతే, పరిపాలన చేతగానటువంటి ప్రజాప్రతినిధులు మీ దగ్గర ఉంటే, పూర్తి స్థాయిలో పట్టుగా పరిపాలన సాగించేటువంటి ప్రజాప్రతినిధులు ఇప్పుడున్నారు. అంతేకాకుండా వ్యవస్థలకి పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చేసి పౌర హక్కులకు భంగం వాటిల్లగలగకుండా ఊరిని కాపాడుకునేటువంటి కార్యక్రమం, ఊరిలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేసేటువంటి కార్యక్రమము, పరిపాలన మేము అందిస్తున్నామని చెప్పేసి కూడా సగర్వంగా సవినయంగా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం.